శాంతియుతంగా నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల గొంతులు వినిపిస్తాం. ఈ ప్రభుత్వం ఇట్లాగే నిరుద్యోగుల గొంతులు అంచివేయాలని చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువఎఫ్ఐ యాత్రలో డిఎస్సీ కోసం, మెగా డిఎస్సీ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా ఈ అకాడమీలోనే ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా యువఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. అయ్యా 10 లక్షల మంది ఇదిగో నిన్ను నమ్మకం పెట్టుకుని నిన్ను గెలిపిస్తే కూటమి ప్రభుత్వానికి ఓట్లేస్తా మాకిచ్చిన బహుమానం ఇదే అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని ఖచ్చితంగా చంద్రాలకు రిటర్న్ గిఫ్ట్ కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే సార్ ఇదే వీడియో తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి డిఎస్సి అభ్యర్థులుగా మేము నమస్కరించి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. గత 6 సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి అయిన మాట కాదు కదా ఏ ఊచి కూడా లేకుండా పోయింది. ఈ దేశ స్వతంత్రం కోసం ఎంతైతే వెయిట్ చేశారో ఈ డిఎస్సి ఇవ్వాలని మేము అంతే వెయిట్ చేస్తున్నాం. మా ఇంటికాడ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన ప్రతి కష్టానికి మేము వాళ్ళ పడుతున్న శ్రమకు మేము వాళ్ళ ప్రతిఫలంగా ఇది ఉద్యోగం కొట్టి ఇవ్వాలనుకుంటే ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ విద్యా అభ్యర్థుల్ని మొబ్బు పెట్టే ప్రభుత్వం ఈ రోజు జరుగుతూ ఉంది. ఎదిగో ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినట్లు మేము మార్చిలో డిఎస్సి అన్నారు, మార్చి కావస్తుంది ఇంకా డిఎస్సికి సంబంధించి ఒక్క తేదీని కూడా ప్రకటించకపోవడం సిగ్గుచేటు. ఇప్పుడున్న అభ్యర్థులు ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేస్తే ఇదిగో అయ్యా డిఎస్సి ఇస్తున్నాం, ఇదిగో ఎమ్మెల్సీ అని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పి అదని ఇదని ప్రతిసారి పోస్ట్ పోన్ చేసుకుంటూనే వచ్చారు. మీరు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఒక్క తేదీ కూడా ప్రకటించకపోతే మాకు మీ మీద ఎలా నమ్మకం వస్తుంది అయ్యా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు లోకేష్ గారిని ఒకే ఒక ప్రశ్నిస్తున్నాం. అయ్యా మా తల్లిదండ్రులు ఇంటికాడ ఎంతో కష్టపడి వాళ్ళ రత్నాన్ని చెమట బొట్టు రూపంలో శ్రమించి మాకు రూపాయి పాపే పంపిస్తా ఉంటే ఆ రూపాయికి మేము జాబ్ కొట్టి మేము వాళ్ళకి తెలియజేయాలనుకుంటే మా అవకాశం కూడా మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నాం.
ఇదే అవనిగడ్లో వారాహి యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించు 20 నిమిషాలు ఈ డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడారే. ఈ రోజు ఈ డిఎస్సి అభ్యర్థుల గురించి ఎందుకు మీరు మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, మీరు యోగలం రోజున జనవరి 1 రోజునే మీకు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి వస్తుందని మీరు యోగలంలో పెట్టారు. కానీ ఈ రోజుకి జనవరి దాటి 2 నెలలు అవుతున్నా ఇంకా డిఎస్సికి సంబంధించి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దయచేసి అభ్యర్థులుగా మేము మిమ్మల్ని అడుగుతా ఉంది ఒకటే, మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి. మేము ప్రార్థించాం, అభ్యర్థించాం, మేము పోరాడడానికి కూడా సిద్ధపడుతున్నాం. 4 తరగతి విద్యల మధ్య దేశాన్ని నిర్మించే వాళ్ళం. ఉద్యమాన్ని నిర్మించడం మాకు కొత్త కాదు, మేము ఉద్యమాన్ని నిర్మిస్తాం. మీరు త్వరలోనే డిఎస్సి కనుక నోటిఫికేషన్ చేయకపోతే మేము ఉద్యమిస్తాం, పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. We want